నిర్గమాకాండం 5:2 ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? ఈ మాట ఒకసారి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. యెహోవా ఎవడు? నేను యెహోవాని ఎరుగను ఇశ్రాయేలీయులను పోనీయనను. ఇప్పుడు ఈ ఫరో అంటున్నాడు ఏమనో తెలుసా, నేను ఎందుకు పంపించాలి అని చెప్పి చాలా రెక్లెస్గా మాట్లాడినప్పుడు దేవుడు అనుకున్నాడు చిన్న పాఠం నేర్పించాలనుకున్నాడు. మీరు కూడా కొన్ని సందర్భాల్లో యెహోవా ఎవడు, దేవుడు నా పట్ల ఏం చేస్తాడైనా, నేను దేవుని మందిరానికి రాకపోతే ఏమవుతుంది, లేకపోతే దేవునిని ఆరాధించకపోతే ఏం జరుగుతుంది, దేవునితో నా సంబంధం లేదు, దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వారు ఎవరైనా బతికి బట్ట కట్టగలిగారా? కొంత టైం పడుతుంది, కానీ దేవుడు ఖచ్చితంగా లెసన్ నేర్పించేస్తాడు. నువ్వు చాలా వ్యతిరేకంగా దేవునికి ఉన్నా సరే దేవుడు ఖచ్చితంగా నీకు పాఠాలు నేర్పుతాడు. ఈ ఫరో కూడా అలా ఉంటున్న టైంలో సింపుల్గా నేను 10 తూర్పులు పంపిస్తానయ్యా, 10 ప్లేగ్స్ పంపిస్తాను, వాడు ఖచ్చితంగా దారికి వస్తాడు అని చెప్పి మొదట ఒక ప్లేగ్ పంపించాడు. ఈజిప్ట్ దేశంలో ఉన్నటువంటి నీటినంతా కూడా రక్తంగా మార్చేశాడు. ద వాటర్ టర్న్ ఇంటూ బ్లడ్, రక్తంగా మారిపోయింది. మోషే ఎప్పుడైతే తన కర్రతో ఏటి నీళ్ళని కొట్టాడో ఏటి నీళ్ళన్నీ కూడా ఏమైపోయినాయి, రక్తంగా మారిపోయినాయి. అప్పుడు ఆశ్చర్యపోయాడు ఎవరు, ఫరో రాజు. ఏంటి ఏటి నీళ్ళన్నీ కూడా రక్తంగా మారిపోతే ఏం తాగాలి మేము? రక్తంతో స్నానం చేస్తామా? రక్తంతో చేతులు కడుక్కుంటామా? రక్తంతో మేము వంటలు వండుకుంటామా? చాలా ఇంపాసిబుల్లే. ఎప్పుడైతే మొదటి తీర్పు జరిగింది, మొదటి ఆ ప్లేగ్ ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా ఈ ఐగుప్తు మీద ప్రకటించిన తర్వాత ఫరో అన్నాడు వెళ్ళిపోండయ్యా అన్నాడు. మరలా కొన్ని రోజులైన తర్వాత మరలా తన హృదయం కఠినపరచబడింది, వెళ్ళిపోవడానికి వీల్లేదు అన్నప్పుడు సెకండ్ జడ్జిమెంట్ ఏంటి, కప్పలు పంపించాడు దేవుడు. కప్పలు 1, 2 అనుకుంటున్నారా? ప్రతి ఇంట్లో కొన్ని వేల కప్పలు ఉన్నాయి. 10,000 కప్పలు ఒక ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందండి పరిస్థితి? ఒక కప్పు ఉంటేనే మనకు ఒళ్ళు జలదరించేసి ఏమంటే చాలా చాలా ఎంబారసింగ్గా ఉంటాం. కప్పను చూస్తేనే భయపడే వాళ్ళు ఉంటారు. కప్పను చూసుకునేటువంటి వారు, కప్ప చూసి భోంచేటువంటి వారు చాలామంది ఉంటారు. ఏమంటే కిచెన్లో కప్పలు, బెడ్రూమ్లో కప్పలు, హాల్లో కప్పలు, బయటకు ఆఫీస్కి వెళ్దామంటే అక్కడ కప్పలు, ఎక్కడ చూసినా కప్పలమయం అయిపోయింది. వాస్తవానికి ఐగుప్తీయులు కప్పలను పూజిస్తారండి. ఐగుప్తీయులు దేన్ని పూజిస్తారు? కప్పలు పూజిస్తారు. ఆ కప్పలను పూజించే సంస్కృతి మనకు కూడా వచ్చింది కదండి. వాస్తవానికి విగ్రహారాధన ఎక్కడి నుంచి వచ్చిందనంటే మెసొపొటేమియన్ సివిలైజేషన్, ఆర్యులు అనేటువంటి వారు భారతదేశానికి కొన్ని వేల సంవత్సరాల క్రితం వచ్చారు. అంటే ఈజిప్షియన్స్ ఏదైతే ఫాలో అయ్యారో అదే ఇప్పుడు భారతదేశం కూడా ఫాలో అవుతున్నారు. ఆర్యుల ద్వారా వచ్చినటువంటి సంస్కృతి ఇది. ఆర్యులు వచ్చారు కదా భారతదేశానికి, చాలా కాలం క్రితం వలస వచ్చారు. వారు తీసుకొచ్చారన్నమాట ఈ విగ్రహారాధన, ఈ ప్యాంథియిజం అనేటువంటి సిద్ధాంతం. వరల్డ్ వ్యూ గురించి నేను మాట్లాడుతుంటాను. ప్యాంథియిజం అంటే అది అద్వైతవాదం. మనం వాస్తవానికి ప్యాంథియిజాన్ని నమ్మేటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా దేవుని చూసేటువంటి తత్వం. చూడాలే కానీ ఈ మైక్లో దేవుడు ఉన్నాడు తెలుసా, చూడాలే కానీ అదిగో ఆ కిటికీలో దేవుడు ఉన్నాడు తెలుసా, నువ్వు చూడాలి కానీ నీటిలో దేవుడు ఉన్నాడు, అగ్నిలో దేవుడు ఉన్నాడు, ఆ తర్వాత పక్షిలో దేవుడు ఉన్నాడు, కుక్కలో ఉన్నాడు, నక్కలో ఉన్నాడు, బలిలో ఉన్నాడు, కప్పలో ఉన్నాడు, కోతిలో ఉన్నాడు. ప్రతి దాన్ని కూడా దేవుడిగా చేసేటువంటి ఆ సంస్కృతిని అద్వైతవాదం అంటారు, ప్యాంథియిజం అంటారు. అది కరెక్టేనా? ప్రతి దాంట్లో కూడా దేవుడు ఉంటాడా? సర్వం భగవంతుని మహిమే అంటావు, ఆ దేవుడు సర్వం వ్యాపించున్నాడు అంటే అర్థం అది కాదు. ప్రతి దాన్ని దేవుడు చేసి పూజించడం కాదు. గాలి, నీరు, భూమి, పంచిభూతాలని దేవుడిగా పూజించడం అనేటువంటిది బైబిల్ ప్రకారం అది తప్పు. ఇది సృష్టి మాత్రమే. సృష్టిని గౌరవించాలి తప్పించి సృష్టిని పూజించకూడదు. అది దేవుని లేఖనం చెప్తున్నటువంటి సత్యాలు. నా ప్రియ సహోదరుడా, వీరు ప్యాంథియిజం బిలీవ్ చేస్తారు, కప్పల్ని పూజిస్తారు. ఆ కప్పలే వారికి ఇబ్బందిగా మారిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తారు? కప్పల్ని చంపేద్దామంటే కప్పల్ని దేవుడిగా పూజిస్తారు, వాడిని చంపడానికి వీల్లేదు. భారతదేశంలో పాముని దేవుడిగా పూజిస్తారు, అర్థమైంది కదండి. కానీ చైనా దేశానికి వెళ్తే పాముకి పూజలు ఉన్నాయా? పాముకి నమస్కారాలు ఉన్నాయా? పాము దేవుడు కాదండి. పాము కాడి ద్వారా మరణించిన వారు ఎంతమంది లేరు? ఆలోచన చేయండి, సత్యాన్ని మీరు గమనించాలి. ఆ తర్వాత మూడోదిగా ఈగలను పంపించాడు. ఈగలంటే మామూలుగా ఉండవండి. ఆ ఈగలు ముసురుతూ ఉన్నప్పుడు తినాలనిపించట్లేదు. ఈగల ద్వారా మొత్తపడ్డారు, ఇరిటేట్ అయిపోయారండి. దేవుడు ఇరిటేట్ చేశాడు. వాస్తవానికి ఈగలు పంపించాడు. ఆ తర్వాత పెస్టిలెన్సెస్ ఆన్ లైఫ్ స్టాక్స్ అంటే రోగాలు, వ్యాధులు, వైరస్లు, రోగాలు, వ్యాధులు, ఇవి ఈ 10 తీర్పులు ఐగుప్తుల మీద దేవుడు ఏం చేశాడు? విధించాడండి. ఈ 10 కూడా సండే స్కూల్ పిల్లలు చక్కగా టకటకా చెప్తూ ఉంటారు. ఓకే. ఆ తర్వాత 6దిగా చెప్పాలంటే బాయిల్స్, దద్దుర్లు. 7దిగా హెయిల్స్, వడగళ్ళు ఒక్కొక్కటి ఇంత పడతా ఉన్నప్పుడు బుర్రలు బద్దలాసిపోతున్నాయి. పెంకుటిల్లు అయితే పెంకులు ఏమవుతున్నాయి? బద్దలాసిపోతూ ఉన్నాయి. ఇంకా ఆ టైంలో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళు. బాబు ఈ యొక్క సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయంటే యెహోవా ఎవడో అన్నా, నేను పంపించను కదా, పంపించేలా యెహోవా దేవుడు చేస్తున్న అర్థమైపోయింది ఫరోకి. అలా చిట్ట చివరిది
జ్యేష్ఠ కుమారులు వధ. ఐగుప్తులో ఉన్నటువంటి ఫస్ట్ బోర్న్ అంతా కూడా మరణించారండి. మరణదూత ఎప్పుడైతే వచ్చిందో ఫస్ట్ బోర్న్ అంతా కూడా మరణించారు. ప్రతి కుటుంబంలో కూడా మొదటి సంతానం మరణించారు. పశువుల్లో, ఆ తర్వాత మనుషుల్లో ప్రతి ఒక్కరు కూడా డెత్ ఆఫ్ ద ఫస్ట్ బోర్న్ జరిగింది. అప్పటికి బుద్ధి వచ్చింది మనోడికి. ఈ 10 తీర్పుల్లో ఎక్కడా బుద్ధి రాలేదు. కానీ తన సొంత కొడుకు ఎప్పుడైతే చచ్చిపోయాడో, ఫరో కొడుకు ఎప్పుడైతే చచ్చిపోయాడో, మోషేని పిలిచి అన్నాడు, మోషే ఇంకా నేను తాళ్ళేనయ్యా, ఈ తీర్పులు ఏంటయ్యా, ఈ కప్పలేంటి, ఈగలేంటి, ఈ యొక్క చీకటి అయిపోవడం ఏంటి, దేశం అంతా చీకటి అయిపోవడం ఏంటి, అందులో వెళ్ళిపోండి అయ్యా అని చెప్పి పంపించేశాడు. ఎవరినే? ఇశ్రాయేలుని పంపించేశాడు. పంపించడానికి కారణం ఏంటి తెలుసండి? మరణదూత ఎప్పుడైతే ఆ రాత్రి కాలంలో ప్రతి కుటుంబాన్ని దర్శించిందో, ఇశ్రాయేల్ కుటుంబాన్ని దగ్గరికి వచ్చింది కూడా ఆ మరణదూతే. కానీ ఇశ్రాయేల్లో గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించి పస్కా గొర్రెపిల్ల రక్తాన్ని వారి గడప కొమ్ములకి ఎప్పుడైతే పూసుకున్నారో మరణం వారి లోపలికి రాలేదు. నా ప్రియదేవచనాంగం ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని చెప్తాను. సాతానుడు ఎవరిని తాకలేడు. మరణం ఎవరి దగ్గరికి రాలేదు అంటే ఎవరి హృదయానికైతే సిలువ రక్తం ఉంటుందో, ఎవరి హృదయానికైతే పస్కా గొర్రెపిల్ల రక్తం ఉపయోగపడుతుందో వాళ్ళకి మరణం లేదు. స్తోత్రం చెప్పండి. పాత నిబంధన కాలంలో పస్కా గొర్రెపిల్లని ఆశ్రయించినటువంటి వారికి, పస్కా గొర్రెపిల్ల రక్తాన్ని వాడు గప్పకములకు పూసుకున్నటువంటి వారికి మరణం ఏ విధంగా లేదో, ఆ పస్కా గొర్రెపిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. యోహాన్ అంటాడు 1:29 యోహాను సువార్తలో, ఈయన లోక పాపలు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల, ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ హూ టేక్స్ అవే ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోక పాపలు మోసుకొని పోయే పస్కా గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన రక్తాన్ని మన హృదయ ద్వారాలకి పూసుకుంటే మరణం మన జీవితంలోకి రాలేదు. అంటే ఏ మరణం? శారీరక మరణం కాదు. రెండవ మరణం నిత్య నరకాగ్ని గుండము యేసు రక్తాన్ని ఆశ్రయించిన వారికి లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు రెండవ మరణం లేదు అంటే నాకు ఆత్మ మరణం లేదు, నాకు నిత్య నరకాగ్ని గుండం లేదు. నేను చనిపోయిన తర్వాత నేరుగా నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను గొప్ప విశ్వాసం. ఎందుకో తెలుసా? నా హృదయానికి యేసే రక్తాన్ని ఏం చేసుకున్నాను? పూసుకున్నాను. ఆ రక్తం చూసిన మరణదూత నా దగ్గర నుంచి వెళ్ళిపోవాల్సిందే తప్పించి నా హృదయంలోకి, నా జీవితంలోకి వచ్చే అవకాశాలు లేవు. అంటే మీరు ఆలోచన చేయండి. ఫస్ట్ వారు ఫరోని ఎదుర్కొన్నారు. వారు ఫరో ఒక అడ్డంకుగా ఉన్నారు. ఫరో వెళ్ళనివ్వకుండా ఆపేశాడు వారిని. అలాంటి టైంలో గొర్రెపిల్ల రక్తము ద్వారా, పస్కా గొర్రెపిల్ల రక్తము ద్వారా వారికి విడుదల వచ్చింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైందా? ఒకవేళ ఆ మరణదూతే ఆ ఇశ్రాయేల్ అందరినీ కూడా నాశనం చేస్తే అక్కడే ఉండిపోయారు వాళ్ళు. కానీ ఆ మరణదూత వారి ఇళ్లలోకి రాకుండా, మరణం రానివ్వకుండా గొర్రెపిల్ల రక్తాన్ని ఎప్పుడైతే ఆశ్రయించారో వారికి విడుదల వచ్చింది. దాన్ని బట్టే ఆ పండుగను పాస్ ఓవర్ అంటారు, పస్కా అంటారు. పస్కా అంటే పాస్ ఓవర్ అని అర్థం. మరణము వారి నుంచి దాటిపోయింది. పాస్ ఓవర్, దాటిపోయింది మరణం. అందుని బట్టి వారు ప్రతి ఏటా కూడా పస్కా పండుగను వారు ఆచరిస్తారు. పస్కా పండుగను వారు ఆచరిస్తారు. ఎలా ఆచరించాలో కూడా మనకు తెలుసు. పస్కా పండుగ ఈ రోజున వారు విడుదల పొందడానికి ప్రాముఖ్యమైన కారణం. ఫరోని అడ్డంకుగా ఉండే ఫరోని ఎదుర్కొనడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే గొర్రెపిల్ల రక్తం. గొర్రెపిల్ల రక్తం. ఈ రోజున నీ జీవితంలో ఫరో ఉన్నాడు, వాడు అడ్డుకుంటున్నాడు నిన్ను. నీ ఆనందాన్ని హరింపచేస్తున్నాడు, అభివృద్ధిని ఆపేస్తున్నాడు. నీ జీవితంలో భయంకరమైనటువంటి అసమాధానాన్ని రేకెత్తిస్తున్నాడు. భార్యాభర్తల మధ్య భయంకరమైనటువంటి గొడవలు, గందరగోళానికి కారణము అపవాది, ఆ ఫరోగడే. ఆ ఫరోయే సాతానికి సాదృశ్యం. మీ విరోధిని అపవాది గర్జించే సింహంలో ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు కదా. ఇప్పుడే మీ అందరికీ ఫోన్లకి అలర్ట్ వచ్చింది. ప్రభుత్వం వారు అలర్ట్ పంపిస్తారు. పెద్ద సైరన్ మన మొబైల్కి వస్తుంది. ఏంటని చూసేటప్పటికి ఈరోజు వర్షం పడుతూ ఉంది, ఉరుములు వస్తున్నాయి, అందరూ మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి, బయటికి వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి అని అలర్ట్ వచ్చిందా మీకు అందరికీ? ఫోన్కి వచ్చింది కదా. ఇప్పుడు మీ విరోధిని అపవాది కూడా గర్జించే సింహంలో రోడ్ల మీద తిరుగుతున్నాడు. జాగ్రత్త. బిడ్డల్ని మింగేయటానికి, బిడ్డలను చీల్చేయడానికి, యవనస్తులను చీల్చేయడానికి, వృద్ధులను చీల్చేయడానికి, స్త్రీలను చీల్చేయడానికి సాతానుడు ఎంత తెలివైనవాడండి. ఆదిపితరులైన ఆదామ వల్లనే మోసం చేసిన వాడు నువ్వు నన్ను మోసం చేయడం పెద్ద లెక్కాడికి. దేవుని చేత సృజించబడినటువంటి ఆదామ వల్లనే మోసం చేసినటువంటి వాడు, కుయుక్తి కలిగినటువంటి వాడు నిన్ను నన్ను మోసం చేయడం వారికి పెద్ద పనా? నువ్వు సిద్ధపడకపోతే, నీకు మెలకు ఆత్మ లేకపోతే, నీకు ప్రార్థించేటువంటి ఆ శక్తి లేకపోతే, ప్రార్థన ఆత్మ నీలోకి లేకపోతే సాతాను చేత ఈజీగా మనం మోసగించబడతాం.